రెబల్లో ఎలా చూసినామో డార్లింగ్లో అంత బాగున్నాడు చూడ్డానికి. అసలు రెండు కళ్ళు అసలు సరిపోలేదు. అసలు ముగ్గురు హీరోయిన్స్ మెయిన్ అంటే ఎవరని చెప్పలేము. ముగ్గురు చాలా గ్లామర్గా, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ముగ్గురు మెయిన్ హీరోయిన్సే. తమనన్న బీజం గురించి అసలు చెప్పాల్సిన లేదు. అసలు బీజంకి అసలు మా చెవులకి బ్లడ్ వచ్చేసినాయి. అసలు క్లైమాక్స్ సీన్లో ప్రభాస్ అన్న ఏడుస్తుంటే ఆ ఎమోషనల్ సీన్స్కి మా కళ్ళలోకి నీళ్ళు వచ్చేసినాయి. అసలు ప్రభాస్ అన్న అది బామ సెంటిమెంట్, మన్మడు బామ సెంటిమెంట్ అసలు మామూలు లేదు. ఎమోషనల్ సీన్స్ అది చాలా బాగుంది. ఓకే అండి. అంటే అన్ని కలగలిపి ఉన్నాయి. ఫ్యాన్స్కి, ఫ్యామిలీకి అన్ని కలగలిపి ఒక ఫుల్ మిల్స్ లాంటిదండి సినిమా. సంక్రాంతి అవునండి, చాలా నీట్గా అర్థమవుతుందండి. అంత అలా కాదు, మన మారి తీశాడు కాబట్టి మన వాళ్ళకి ఎలా అర్థమవుతుందో అలా చూపెట్టాడు. రేటింగ్ నాకు 5కి 5 ఇస్తాను. ఎందుకంటే అప్పుడు ఎలా చూసినాం అలా కనిపించాడు ప్రభాస్. నెక్స్ట్ సినిమాలో మళ్ళీ అలా చూస్తాం లేదా. డాన్స్ ఫస్ట్ సాంగ్ లో లాస్ట్ సాంగ్ లో చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏం లేదండి, సీన్ స్టోరీ పరంగా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. ప్రతి సీన్ కూడా బాగుంది. లేదు ఫ్యామిలీకి కూడా నచ్చుతుంది. అవును, సంక్రాంతికి అవును అభిషేకాలు చేస్తారు వెళ్ళి ఫ్యాన్స్ అందరు. అంత బాగుంది. ప్రభాస్ డార్లింగ్, ప్రభాస్ రాజా సాబ్ మూవీ చాలా బాగుంది భయ్య. సినిమా బాగుంది కానీ నీ బ్లాక్ బస్టర్ అని చెప్పలే. సినిమా చూడొచ్చు. మారుతి గారు సినిమా తీశారంటే సినిమా మినిమం గ్యారంటీ సినిమా తీస్తారు మారుతి గారు. అదేట కానీ చిన్న హీరోలకి పెద్ద ఇట్లు ఇచ్చి మాలాంటి పెద్ద హీరోకి ఎక్కడో ఉన్న కొండ మీద ఉన్న ప్రభాస్ గారిని తీసుకొచ్చి ఈయన చేతిలో పెట్టినప్పుడు ఈయన ఏ విధంగా వినియోగించుకోవాలి ప్రభాస్ అన్నని, ఏ విధంగా వినియోగించుకోవాలి. 3 సంవత్సరాల బట్టి కథ రాస్తుందంటే ఈ సినిమా కథ. నువ్వు ఏం రాసావు? ప్రభాస్ అని నేను నమ్మి నీకు ఒక ఇది ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఇదాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి నువ్వు. ఈ సినిమాలో ఏముంది? మ్యూజిక్ డైరెక్టర్ తమనే ఉన్నారు, ఇంకెవరు లేరా ఇండియాలోనూ? ఇంకెవరిని పెట్టుకోలేరా? తమన్నే పెట్టుకుంటారు ఎప్పుడును. ఆ కొట్టిన మ్యూజిక్ కొట్టించుకుంటారు ఎప్పుడును. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఓకే, పాటల పరంగా అయితే తమనకు ఎప్పుడు నచ్చడు. నాకు ఆయన పాటలే నచ్చవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా ఏదో కొడతాడు, ఓకే దానికి ఒప్పుకుంటాం. కానీ అలాంటి ఒక క్లాస్ హీరో, ఒక మాస్ హీరో కలిపి మిక్స్ కొట్టాలంటే మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకొచ్చి కొట్టించుంటే ఈరోజు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. మ్యూజిక్ పరంగా చెప్పాలంటే మ్యూజిక్ సినిమా అంటే 3 పాటలు 6 ఫైట్లు కాదు భయ్యా. 6 పాటలు 6 ఫైట్లు ఉండాలి. పూర్వకాలంలో ఎలాగుండే ఫైట్లు పాటలు ఆ విధంగా పెట్టి తీయాలి. కానీ ఏముంది భయ్యా, పాట కూడా సగం పాటే ఉంటుంది సినిమాలు, ఫుల్ పాట కూడా పెట్టట్లేదు. అంత పెద్ద స్టోరీ రాసుకొని లాంగ్ గా చూపించుకొని థియేటర్లో కూర్చున్న బదులు కన్నా మంచిగా ఒక 4 పాటలు రాసుకోండి, ఒక 3 ఫైట్లు పెట్టుకోండి, ఒక ఫ్యామిలీ స్టోరీ రాసుకోండి, సినిమా తీయండి, అందరూ చూస్తాము. ఏంటి సినిమా ఎంత ప్రభాస్ అని ఎంత బాగా వినియోగించుకోవాలి. వర్షం సినిమా ఎలాగుంటుంది, ఛత్రపతి ఎలాగుంటుంది, తర్వాత ఈశ్వర్ సినిమా ఎలాగుంటుంది, బాహుబలి ఎలాగుంటుంది, కలికి ఎలాగుంటుంది. ఈ సినిమాలన్నీ పెట్టుకొని నువ్వు సినిమా కథ ఎలాగ రాసుకోవాలి, దాన్ని మించి రాసుకోవాలి. నువ్వు ఒక చిన్న డైరెక్టర్ నీకు అవకాశం ఇచ్చిందంటే నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి ప్రభాస్ అని. ప్రభాస్ అని ఒక్కటే అన్న, ఈసారి నువ్వు ఎవ్వరికి ఛాన్సులు ఇవ్వద్దు. నువ్వు పెద్ద డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చుకో. వాళ్ళతోనే సినిమాలు చిన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు తప్ప ఏమి లేదన్నా. ఈ సినిమా మారుతి గారికి అవకాశం ఇచ్చావు, ఓకే. మారుతి గారికి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిన మారుతి గారు, అంతేనన్నా. సినిమా మాత్రం ప్రభాస్ అన్న మాత్రం ఈ సినిమాలో యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్య. నిజంగా చెప్తున్నాను, సినిమాలో ప్రభాస్ అన్న చూడడానికి మనం వెళ్ళాలి. ఆయన 6 అడుగులు కట్అవుట్ చూడడానికి మనం వెళ్ళాలి. ఈ సినిమా మాత్రం అంత బాగుంది భయ్య. ఈ సినిమా మా కంపెనీలో ఉంటాడు భయ్య బాసు. ఈ సినిమాలో దెయ్యానికి వచ్చిపోయించింది భయ్య. ప్రభాస్ మాత్రం పిచ్చెక్కించింది భయ్య. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు, చాలా బాగుంది. ప్రభాస్ గారిని ఈ లుక్ లో చూస్తాను అనుకోలేదు. అసలు 24 క్రాఫ్ట్స్ అంటే 24 టైమ్స్ 24 రకాల యాక్టింగ్ అసలు ఏ విధంగా చేశారంటే అసలు ఒక గూసం. అసలు చాలా మంది బాగాలేదు అంటున్నారు. అసలు స్టోరీ మాత్రం హైలైట్. అసలు ఇప్పుడైనా అంటారు కదా మామూలుగా, అసలు హీరోయిన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎండింగ్ లో ఫైట్ మాత్రం అదిరిపోయింది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. హారర్ కాన్సెప్ట్ ఇంత బాగుందంటే అసలు ప్రభాస్ గారు కామెడీ పర్పస్ అవన్నీ చాలా బాగున్నాయి. అసలు ఈ మూవీ ఇంతకుముందు నైట్ ప్రీమియర్ షో చూసిన వాళ్ళని చూశాను, బాగాలేదు అంటున్నారు. ఎవరన్నా ఈ సినిమా బాగాలేదు
లేదంటే మాత్రం మన కర్మ. ఇంకా ఫస్ట్ మూవీ చూడండి, మూవీ ఇన్వాల్వ్ కండి, ఫస్ట్ మూవీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత బాగా తీశారంటే ఇంత బాగా. మారుతి గారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఏం లేదు, కామెడీ పర్పస్ ఉంది. ఒక స్టోరీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చూడాలి. ఒక మొత్తం ఒక ఇంట్లో ఉంటుంది హారర్ కాన్సెప్ట్, ఆ లొకేషన్స్ అవన్నీ చాలా అంటే చాలా హైలైట్. అసలు నీట్ గా ఉంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. ప్రభాస్ గారు రాజాసాబ్ ఈ సంక్రాంతి పండుగ ఖచ్చితంగా రాజాసాబ్ ఇట్టు కొడుతుంది. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. రాజాసాబ్ మూవీ హిట్, 24 క్రాఫ్ట్స్, 24 రకాల యాక్టింగ్ చూపించారు ప్రభాస్ గారు. ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ లుకింగ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి. ఒక సాంగ్ ఉంటుంది హిందీ సాంగ్, అది ఆ సాంగ్ లో 3 హీరోయిన్లతో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం హైలైట్. అసలు మొత్తం ఒక ఏంటి అద్దాల మేడ అంటారు కదా, అద్దాల మొత్తం అద్దాల కాస్ట్యూమ్స్. అసలు నిజంగా అదిరిపోయింది సినిమా. డైలాగ్స్ నాకు గుర్తులేవు. మన నెగిటివ్ చెప్పాలి ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదో అసలు అర్థం కాని స్టోరీలు, ఇది డిఫరెంట్ గా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో దయ్యం లేదు. దయ్యం ఉందనుకోండి, దయ్యం టైప్ ఒక శక్తి టైప్ ఒకటి ఉంది, ఇందులో దయ్యం లేదు. సప్తగిరి గారు ఎంట్రీ అయినప్పుడు ఫుల్ కామెడీ ఉంటుంది. మొత్తం అందరు హీరోయిన్లు ఒకటే ఇంట్లో ఉంటుంది. అసలు సినిమా మాత్రం హైలైట్, సాంగ్స్ మాత్రం హైలైట్. అసలు లొకేషన్స్ అవన్నీ సాంగ్స్ హైలైట్. సప్తగిరి అంటారు హీరోయిన్, 3 హీరోయిన్ గ్లామర్ అదిరిపోయింది. అసలు మామూలుగా లాస్ట్ ఫోర్త్ సాంగ్ మాత్రం ఎక్స్పోజింగ్ కానీ, సాంగ్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ కళ్ళు చెదిరిపోయేలా ఉంది మరమంటారు కదా. అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదు సాంగ్స్. క్లైమాక్స్ మాత్రం ఆ ఫైట్స్ చూస్తుంటే మాత్రం అయితే మొత్తం మెంటల్ అయిపోయింది ఆ సాంగ్. అది అర్థం కావాలంటే అసలు సెంటిమెంట్ క్లైమాక్స్ లో ఉంటుంది. ప్రభాస్ గారు ఏడుస్తుంటే మాత్రం నా కళ్ళకి నిలవచ్చినాయి మొత్తం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ మూవీ చూడండి, చూసి అర్థం చేసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మూవీ.